అందరికి ప్రణామం. మనం భాగవతం 3వ స్కందం 28వ అధ్యాయంలో ఉన్నాము. మొత్తం 36 శ్లోకాలు చెప్పుకున్నాము. లాస్ట్ క్లాస్ లో మనం చెప్పుకున్న ఒక 4 శ్లోకాల గురించి మళ్ళీ రివిజన్ చేసుకొని ఈరోజు 37వ శ్లోకం మొదలు పెట్టుకున్నాం. 33వ శ్లోకం ఏం చెప్తున్నారంటే, మీకు ఎవరికైనా పాయింట్స్ గుర్తుంటే చెప్తారా మాతాజీ? అంటే మనకు శ్లోకాల వారీగా కాకపోయినా మీకు ఏమైనా లాస్ట్ టైం విన్న క్లాస్ లో గుర్తున్నవి చెప్పండి మాతాజీ. 33 మాతాజీ, 36 కదా, 33. అంటే రివిజన్ కి చెప్తున్నా మాతాజీ. పాయింట్స్ ఏమైనా గుర్తున్నాయా? 33వ శ్లోకం నుండి చెప్పుకున్నాం కదా లాస్ట్ టైం. 33 నుండి 36 వరకు చెప్పుకున్నాము. వీటిలో ఏమైనా పాయింట్స్ గుర్తున్నాయా అని అడిగాను మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. 33వ శ్లోకంలో యోగి ప్రేమానురాగ భరితమైన హృదయ కుహరలో ఉన్న భగవంతుడిని ధ్యానించాలని చెప్పారు మాతాజీ. భగవంతుడి చిరునవ్వును కూడా ధ్యానించాలని 33లో చెప్పినట్టు నేను నోట్ చేసి, మేబీ నేనే నా రాంగ్ నోట్ చేసుకున్నా తెలియదు మాతాజీ. ఎందుకంటే భగవంతుడి యొక్క చిరునవ్వు మనల్ని మోహానికి గురి చేస్తుంది అనమాట. ఆ మోహం సమ్మోహనం అంటారు. ఆ మోహంలో ఉంటే ఇంకా మనకు వేరే చూడాలి అనిపించదు. కరెక్ట్ అనిపించదు. అందువల్ల ఆ యొక్క చిరునవ్వు అనేది దాని గురించి చెప్పుకున్నాము. దానిలో భగవంతుడి యొక్క పళ్ళు మల్లె మొగ్గలాగా చిన్న చిన్నగా ఉంటాయి. ఆయన నవ్వినప్పుడు ఆ పెదాలలో ఉన్నటువంటి ఆ ఎరుపు ఆ పళ్ళ మీద పడుతుంది. ఇది ఎంతో మనోహరంగా ఉంది. అందువల్ల ఈ దృశ్యం మన హృదయ గృహంలో అంటే గృహ అన్నమాట, దాంట్లో నిలుపుకోవటం ఎంతో ఈజీ అనేది మనం 33వ శ్లోకంలో చూసాం. 34లో వచ్చేసి ఏంటంటే, ఎప్పుడైతే ఈ యోగి ఇట్లా క్రమంగా విశుద్ధ భక్తి అనేది పెరిగిపోతుంది, అప్పుడు పెరిగిపోతున్నప్పుడు ఆయనకి అష్ట సాత్విక వికారాలు అనేవి వస్తాయన్నమాట. మనకి 34వ శ్లోకంలో 4 చెప్పారు. ఈ యొక్క భక్తిలో ఈ స్థాయికి వెళ్ళిన వాళ్ళకి 4 రకాల అయినటువంటి ఫీల్ అవుతారనమాట శరీరం మీద వచ్చేవి. మీకు అవి ఈజీగానే గుర్తుండొచ్చు ఆ పాయింట్స్. హృదయం రోమాంచకం అవడం, అశ్రుధారాలతో నిండిపోయి నిరంతరం తలసిపోవడం, కంఠమేమో మారడం, ఇవన్నీ 4 వాళ్ళంతా గురిపాటు కలిగినట్టుగా ఉండడం. ఈ 4 రకాలు ఉన్నవాళ్ళు ఈ భగవంతుడిని చేపగాలానికి ఎలా ఆకర్షిస్తుందో భగవంతుడిని కూడా మనసు ఆ విధంగా ఆకర్షిస్తుందని చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ప్రసన్న మాతాజీ అండ్ మీరు సన్యాసం మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సారీ మాతాజీ, వినపడలేదు. శిక్షాష్టకంలో డైరెక్ట్ శ్లోకమే చెప్పేసుకోవచ్చు కదా, మనం దాంట్లో అన్ని పాయింట్ మెన్షన్ చేస్తారు కదా. నయనం గళదశ్రుధారణ, అవును ఆ శ్లోకం. హరికృష్ణ హరికృష్ణ మాతాజీ. అంతకుముందు ఏంటంటే ఈ శ్లోకంలో చెప్పింది, మనం అంతకుముందు భగవంతుడి సేవకి రావాలన్నా, భగవంతుడి విషయాల మీద మనసు నిలుపుకోవాలన్నా బలవంతంగా ప్రయత్నం అనేది చేస్తాము. ఒక మనసు బుద్ధి అనేది గాలానికి ఆకర్షింపబడడానికి ఒక బలవంతంగా ప్రయత్నం అనేది చేస్తాం. కానీ ఇప్పుడు అవసరం లేదనమాట ఈ స్థాయిలో ఉన్నటువంటి యోగికి లేదా విశుద్ధ భక్తుడికి. ఎందుకంటే ఆటోమేటిక్ గా వాళ్ళకి భౌతిక ఇంద్రియ తృప్తిలు ఈ భౌతిక విషయాలు నుండి వాళ్ళు విడిపడిపోయారు. పూర్తిగా భగవంతుడితోని వాళ్ళు ఆకర్షింపబడ్డారనమాట. అందువల్ల వాళ్ళకి ఈజీ అయిపోయింది. అంతకుముందు అంత కష్టం కాదు మనసు భగవంతుడి దగ్గర నిలుపుకోవటం అనేది. 34లో చూసాము. 35వ శ్లోకంలో ఏం చూసామంటే, ఈ విధంగా మనస్సు ఈ భౌతిక విషయాల నుండి బయటపడి ద్వీప జ్వాల లాగా అవుతుందని నిన్న మనకు మాతాజీ వాళ్ళు బాగా లాస్ట్ టైం నేను అర్థం చేసుకోవటం కొంచెం పొరపాటుగా ఉన్నప్పుడు ఈ జ్యోతి అనే ఉదాహరణ ప్రభుపాద గారు ఇచ్చిన దానికి, ఎందుకంటే మనస్సు అనేది అంటే జీవి అనేది భగవంతుడిలో లీనం అవటం అవదు అనే దానికి కోసం ఈ ఉదాహరణ ఇచ్చారు ప్రభుపాద గారు. ఎందుకు ఈ ఉదాహరణ ఇచ్చారంటే, ఈ మాయావాదులు ఇలా చెప్తుంటారు కదా భగవంతుల్లో ఐక్యమైపోవటమని. అందువల్ల ఈ జ్యోతి అనే ఉదాహరణ ఇచ్చారు. జ్యోతి వెలిగి వెలిగి
అది కొండెక్కిపోయినప్పుడు, అంటే దానిలో నూనె అయిపోయినప్పుడు ఆరిపోతుంది కదా. అట్లా అవదు. అక్షయ సిద్ధాంతం, శక్తి అక్షయ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, ఆ దీపం అనేది, ఆ జ్యోతి అనేది పదిలం చేయబడింది అని ఎలా చెప్తారు, అట్లాగే ఈ మాయావాదులకి ఆ ఆత్మ వెళ్ళి భగవంతుడు ఐక్యమైపోతుంది అని వాళ్ళు చెప్పేదానికి, అలా అవదు, ఇలా నిలిచి ఉంటుంది, అక్కడికి వెళ్ళినా కూడా భగవంతుడి సేవ చేసుకుంటుంది అనేది మనకు అర్థమయ్యేటట్లు మాతాజీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత ఈ ఈ 35లోనే ఎప్పుడైతే ఈ స్థితిలో, భక్తిలో ఈ స్థితిలో ఉంటారో అప్పుడు ఈ గుణ ప్రభావం అనేది వాళ్ళ మీద ఉండదు, ఆ త్రిగుణాలకి అతీతంగా అయిపోతారు. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా భగవంతునితోనే వాళ్ళు ముడిపడిపోతారు అనమాట. ఏకం అనేటువంటి భాగం వస్తుంది. దీనికి ఏకత్వం అనే దానికి ఒక ఉదాహరణ కూడా మనకు ప్రభుపాద గారు చెప్పారు. ఇది కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది. మీకు ఎవరికైనా గుర్తుంటే చెప్పండి మాతాజీ ఉదాహరణ. భగవంతులో ఐక్యమైపోవటమా, ఏకత్వం అవటం అంటే ఏంటి? అర్జునుడిది కృష్ణుడిది ఇచ్చారు ఎగ్జాంపుల్, గుర్తుంది ఎవరికైనా? హరే కృష్ణ. హరే కృష్ణ. మనం చెప్పుకున్నాం కదా కృష్ణానుశీలనం అంటే భగవంతుడికి నచ్చినట్టుగా భగవంతుడికి భగవంతుని యొక్క అభిప్రాయాలతో ఏకీభవిస్తూ మనం వర్తించడం. అది ఆయనకి ఏది ఇష్టమో అది చేయడం, ఆయన ఆజ్ఞలేవో పాటించడం. అది మంచిది. అదే అప్పుడే ఏకత్వం అనేది భావన అనమాట. మనస్సు పూర్తిగా మన ఇచ్చ ఏదైతే ఉందో అది భగవంతుడి ఇచ్చతో ఏకమవటమే ఏకత్వం అనే, అది ఏకత్వం అని పిలుస్తారు. అంతేగాని అర్జునుడు వెళ్ళి కృష్ణుడిలోకి ఐక్యమైపోలేదు. యుద్ధం తర్వాత కూడా అర్జునుడు అలాగే ఉన్నారు, కృష్ణుడు అలాగే ఉన్నారు. ఆ యొక్క అభిప్రాయం, ఆ యొక్క ఇచ్చ ఏదైతే ఉందో అది మారిందనమాట. భగవంతుడి ఇచ్చే మన ఇచ్చగా మారటము ఏకత్వం అంటారనేది శ్రీల ప్రభుపాద గారు మనకి ఈజీగా గుర్తు పెట్టుకోవటానికి చెప్పారు. తర్వాత 36 వచ్చేసి ఇలా ఎప్పుడైతే మనకు ఈ అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మిక స్థాయికి వెళ్ళిన తర్వాత ఈ సమస్త కర్మల నుండి కూడా ఆ మనస్సు అనేది విడిపడిపోతుంది. అప్పుడు సుఖం గాని దుఃఖం గాని అది ఇంకా ఫీల్ అవటం అనేది ఉండదన్నమాట. మామూలుగా ఈ సుఖము దుఃఖము మనం ఎందుకు ఫీల్ అవుతాము అంటే ఈ మిథ్యాహంకారం వల్ల అన్నమాట. ఎందుకంటే నా వాళ్ళు, నాది నాది అనే అహంకారం ఉంటుంది కదా. అందువల్లే మనకి మన కుటుంబ సభ్యులకి ఏం జరిగినా కూడా అది మనం దుఃఖం అయితే దుఃఖంగా ఫీల్ అవుతుంటాం, సుఖమైతే ఆనందిస్తూ ఉంటాం అనమాట. ఈ రెండు ద్వంద్వాలు ఉండవు ఈ స్థితిలో ఉన్నటువంటి భక్తి యోగికి గాని విశుద్ధ భక్తుడికి గాని అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఈ వాళ్ళకి ఈ యొక్క అహంకారం వల్లే ఇవి వస్తున్నాయని తెలుసు. ఈ అహంకారం ఎందుకు ఉంటుంది అంటే మనకు అజ్ఞానం వలనమాట. ఏంటి అజ్ఞానము అంటే నేను శరీరము అనుకోవటము అజ్ఞానం అనమాట. ఆ అజ్ఞానం వల్లే ఈ అహంకారం వస్తుంది. ఈ అహంకారం వల్లే మనకి దుఃఖము సుఖము అనేది మనం అనుభూతి చెందుతున్నాము అని 36వ శ్లోకం నుండి చూసాము. ఆ తర్వాత ఈరోజు 37వ శ్లోకానికి వెళ్దాం. దేహంచతం నా చరమస్థితం ఉదిద్ధం వా సిద్ధో విపశ్యతి యథోద్యగమస్వరూపం దైవాదుపేతమదైవవశాదపేతం వాసో యథా పరికృతం మదిరామదాంధః. హరే కృష్ణ మాతాజీ వివరించాలి అన్నమాట. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చదవండి మాతాజీ. దేహంచతం నా చరమస్థితముదిత్తం వా సిద్ధో విపశ్యతి యతో జగమత్స్వరూపం దైవాదిపేతమథ దైవ వసాదపేతం వాసో యదా పరికృతం మదిరామదాంధః. హరే కృష్ణ. మదిరాపానమత్తుడైన వాడు తన ఒంటిపై వస్త్రం ఉన్నదో లేదో తెలుసుకోలేని చందమున పూర్ణుడు ఆత్మదర్శి స్వరూప సిద్ధిని పడిసిన కారణమున దేహము ఏ విధముగా చరించుచున్నది,
పనిచేయుచున్నది అనేది విషయమునే ఎరిగి ఉండడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ ఎప్పుడైతే ఈ భక్తి స్థాయిలో ఇలా ఉన్నారో ఆ జీవి, వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే మదిరాపాన మత్తుడైన వాడు, అంటే బాగా తాగేసి మత్తులో ఉన్నవాళ్ళు ఎట్లా ఉంటారు, వాళ్ళ ఒంటి మీద వస్త్రాలు ఉన్నాయా జారిపోతున్నాయా ఇవన్నీ వాళ్ళకి తెలియదు అనమాట. అట్లాగే ఈ పూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక స్వరూప సిద్ధిని పొందినట్టు వాళ్ళు, అంటే ఆత్మ సాక్షాత్కారం అయిపోయినట్టు వాళ్ళు, అప్పుడు ఈ దేహం మీద ఏమి జరుగుతుంది, ఏం పని చేస్తుంది అనే విషయం వాళ్ళు అసలు వాళ్ళకి తెలియదు అనమాట, వాళ్ళు పట్టించుకోరు. అది ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు. శ్రీల ప్రభుపాద గారు భాష్యంలో చెప్తున్నారు ఏమనంటే, రూప గోస్వామి తమ భక్తి రసామృత సింధు అనే గ్రంథంలో ఇలా వివరించారు. ఏమంటే, శ్రీకృష్ణుని వాంఛితముతో తన మనస్సు పూర్తిగా జతకూర్చి 100కి 100 పాళ్ళు అతని సేవ యందే నెలకొన్నవాడు తన దేహ అవసరాలు మర్చిపోతారు అని. ఎప్పుడైతే మొత్తం కృష్ణుడి యొక్క వాంఛతో ఆయన ఇష్టమేందో మన ఇష్టంగా, ఇందాక చెప్పుకున్నాం కదా కింద శ్లోకంలో, అట్లా ఆయన ఇష్టమేందో మన ఇష్టం కూడా ఆయన ఇష్టంతో కలిసిపోయి, తర్వాత ఆయన ఇష్టమైంది ఏదో మనం అవి చేస్తూ మనసు కూడా పూర్తిగా ఆయనకి జత అయిపోయింది. తర్వాత 100కి 100 పాళ్ళు భగవంత్ సేవే చేస్తూ ఉంటే గనక అప్పుడు ఆ దేహ అవసరాలు అనేవి కూడా ఆయన మర్చిపోతాడు. దేహ అవసరాలంటే ఆకలి, ఆహారం తీసుకోవాలి, దప్పిక, నీళ్లు తాగాలి, నిద్ర వస్తుంది, నిద్రపోవాలి, ఇవే కదా దేహ అవసరాలు. ఈ 3 కూడా అతను మర్చిపోతాడనమాట. అంత స్థాయిలో ఉంటారనమాట. మనకి దీనికి ఉదాహరణగా మనం పరీక్షిత్ మహారాజుని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మన గురు మహారాజ్ జయపతాక్ మహారాజు గారిని కూడా చెప్పుకోవచ్చు. పరీక్షిత్ మహారాజు కూడా అంతే కదా. 7 రోజుల్లో ఇంకా దేహం వదిలేస్తానని తెలిసినప్పుడు ఆయన నిద్ర, ఆహారం, నీళ్లు ఏమీ తీసుకోకుండా ఆసనం వేసుకుని కూర్చొని సుఖమహాముని చెప్తున్నటువంటి ఆ భాగవతం అంతా కూడా ఆయన శ్రద్ధగా వింటారు. అలా ఉన్నప్పుడు వాళ్ళకి దేహ అవసరాలు లేవు, ఆయనకి ఆకలి కాలేదు, దప్పిక కాలేదు, నిద్ర పోలేదనమాట. అలా ఉంటారు. అలానే ఇంకా మనకు జయపతాక్ మహారాజ్ గారిని చూసుకుంటే గనక ఆయన కూడా ఎప్పుడు మనం చూస్తూనే ఉంటాం వీడియోలలో కూడా. మనకు చూడటానికి ఎంతో కష్టంగా అనిపిస్తుంది. వీల్ చైర్ లో ఉంటారు, ఆయన పాటికి ఆయన నడవలేరు. ఆ తర్వాత స్కిన్ కూడా క్యాన్సర్ గా ఉంది, మాట్లాడటానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఇన్ని ఉన్నా కూడా మహారాజ్ చెప్తారు, నాకు ఇన్ని సమస్యలు ఉన్నాయి కానీ నేను ఎంతో సంతోషంగా ఉన్నాను అంటారు. అంటే వారి శరీరం ఆయన అనుకోవటం లేదనమాట, నేను ఆత్మని అనే స్థితిలో ఉన్నారు. అందుకని శరీరానికి ఎన్ని బాధలు వచ్చినా తనవి అనే స్థితిలో మహారాజ్ లేరనమాట. మనకి ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. ఒకసారి మాతాజీ కూడా, రేవతి మాతాజీ చెప్పారు, ప్రయాణాలప్పుడు ఫ్లైట్లలో బాత్రూమ్ చాలా చిన్నగా ఉంటుంది కదా, వీల్ చైర్ దాంట్లోకి వెళ్ళదు, చాలా కష్టము. అందువల్ల మహారాజు గారు ఒక 3 days ముందు నుండో 2 days ముందు నుండే ఆహారం తీసుకోరట. ఎందుకంటే వాష్రూమ్కి వెళ్ళటం అదంతా ఇబ్బంది అవుతుందని. మనం ఒకరోజు ఉండేసరికి ఏకాదశికి మన్నాడికి నాలాంటి దానికైతే ఆకలి అవుతూ ఉంటుంది అన్ని, కానీ వాళ్ళు ఆ స్థితిలో ఉంటారు. అందుకని దేహ అవసరాలు అనేవి వాళ్ళకి పట్టించుకోరు అనమాట, వాళ్ళకి ఉండవు. ఇంకా ఏంటంటే జీవాత్మ పరమాత్మతో జత స్థితి కలిగి ఉన్నవారు, అందుకే ఆయన ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటారు అని ఆయన చెప్తూ ఉంటారు. ఈ శ్లోకంలో కూడా మనకి విశుద్ధ యోగి గాని, భక్తి యోగంలో ఈ స్థితిలో ఉన్న యోగి గాని ఇదే పరిస్థితిలో ఉన్నారనమాట. భగవంతుని రూపాన్ని ధ్యానం చేసి ఆ మత్తులో ఉన్న వారికి, అంటే ఆధ్యాత్మిక మత్తులో ఉన్న వారికి ఈ శరీరంలో ఏం జరిగినా కూడా వారికి ఇంకా తెలియదు. ఏం జరిగినా కూడా శరీరానికి కానీ తనకు కాదు అనే స్థితిలో ఉంటారనమాట. ఇంకా 38వ శ్లోకానికి వెళ్దాం. దేహోపి దైవవశగ ఖలు కర్మ యావత్ స్వారంభకం ప్రతి సమీక్షిత ఏవ సాసుః తం సంప్రపంచమధిరూఢ సమాధి యోగః స్వాప్నం పునర్న భజతే ప్రతిబుద్ధవస్తుః. హరే కృష్ణ మాత. హరే కృష్ణ మాతాజీ. దేహోపి దైవ వశగః ఖలు కర్మ యావత్
స్వరంబకం ప్రతి సమీక్షత ఏవ సాసు తం సప్రపంచమధిరూఢ సమాధి యోగః స్వప్నం పునర్న భజతే ప్రతిబుద్ధ వస్తు. అట్టి ముక్తుడగు యోగి యొక్క దేహము ఇంద్రియములతో సహా బాధ్యతను దేవదేవుడే వహించును. విధిగతమగు కర్మలు పూర్తి అగునంత వరకు ఆ దేహము పనిచేయును. స్వరూప శుద్ధిని బడిసి ఆ విధముగా యోగపు అత్యున్నత పూర్ణత్వ స్థితి యగు సమాధి యందు నెలకొనినందున ముక్తాత్ముడు దేహమునకు సంబంధించిన వానిని తనవిగా భావింపడు. ఆ విధముగా దేహపరమగు కర్మలను అతడు స్వప్నమందలి కర్మలుగా తలచును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. అట్టి ముక్తుడగు యోగి ఎప్పుడైతే ఈ స్థితిలో ఉన్నటువంటి యోగి ఆ దేహపు ఉన్నటువంటి ఇంద్రియాలతో సహా ఆ బాధ్యత అంతా కూడా ఇంకా భగవంతుడి దేవదేవుడే చూసుకుంటారు. ఎందుకంటే ఆయన శరీరం గురించి ఆయన పట్టించుకోవటం లేదు కదా, మొత్తం భగవంతుని చింతల్లోనే ఉన్నారు కాబట్టి. ఇంకా మరి ఇంత ముక్తుడైపోయారు కదా, ఇంకా శరీరం ఉంది అంటే ఉంటుంది. ఎందుకంటే ఈ శరీరం అనేది పూర్ణ కర్మ ఫల స్వరూపం కదా, అందువల్ల ఆ శరీరం అనేది ఇంకా అట్లాగే ఉన్నదనమాట. ఆ విధంగా యోగి అత్యున్నతమైనటువంటి పూర్ణ స్థితి యగు సమాధి యందు నెలకొనినందున ముక్తాత్ముడు దేహమునకు సంబంధించిన వానిని తనవిగా భావించడు. దేహంతో మనకి సంబంధాలు ఎవరెవరితో ఉంటాయి? భర్త, భార్య గాని, పుత్రులు గాని, ధనం, గృహం, తోబుట్టులు, వీళ్ళతో అంతా సంబంధం కలిగి ఉన్నది ఈ దేహం. కానీ ఇంకా ఈ సంబంధాలు ఎన్ని కూడా అవి ఆయనకు ఉండవు. ఆయనకి దేహ సంబంధాలు ఆయనవిగా భావించడు అనమాట ఈ స్థితిలో. ఆ విధంగా దేహపరమగు కర్మలను అతడు స్వప్నమందలి కర్మలుగా కలుస్తాడు. అవన్నీ ఒక కలగా అనుకుంటాడు అనమాట. ఇక అంటే ఎప్పుడైతే ఇటువంటి ముక్తయోగి ఆయన శరీరంలో ఉన్నప్పటికీ ఆయన ముక్తుడైపోయాడు. ఆయన శరీరంలో ఉన్న అన్ని ఇంద్రియాలు కూడా భగవంతుని ఆధీనంలో ఉన్నాయి. ఇంకా అందువల్లే ఆ భగవంతుడే చూసుకుంటాడు ఆయన శరీరం గురించి అన్నమాట. ఇంకా ఇటువంటి ముక్త జీవి ఆయన అసలైన స్వరూపం ఆయన అర్థం చేసుకున్నారు అనమాట. నేను ఆత్మని అనేది ఆయన అర్థం చేసుకోవటం వల్ల ఏమైందంటే ఆ వ్యక్తి సమాధి స్థాయిలో ఉంటాడనమాట. అంటే అతనికి శరీరానికి సంబంధించినటువంటి బంధనాలు అంటే పుత్రులు, తల్లి, తండ్రి, భర్త, భార్య ఎవరైనా కానీ ఎటువంటి ఆస్తి అన్ని కూడా అతన్ని ఏమాత్రం ప్రభావితం చేయలేవు. ఇంకా అవన్నీ కూడా ఆయనకి ఎలా అనిపిస్తాయంటే ఒక కలలాగా అనిపిస్తాయి అన్నమాట. అంటే మనకు కలలో అనేక విషయాలు వస్తూ ఉంటాయి. మనం ఏదో ఎత్తులో నుండి పడిపోతున్నట్టు, లేకపోతే మన శరీరమే ఒకటి నాలుగా అయినట్టు ఎవరెవరో కలలోకి వస్తూ ఉంటారన్నమాట. మళ్ళా నిద్ర లేచి చూసుకొని ఓ ఇదంతా కళ, నిజం కాదు అని ఎట్లా మనం అనుకుంటామో అట్లాగే ఈ ముక్తాత్ముడు అలాగే అనుకుంటారనమాట. ఇవన్నీ కూడా నాతో సంబంధం ఉన్నాయో అవన్నీ కూడా కళ, నిజం కాదు అనుకుంటారు. తనకున్న బంధనాలు అలాగే భావిస్తారు, ఒక కళగా భావిస్తాడు. ఇవి శాశ్వతం కాదు అని కూడా ఆయనకి తెలుసు అనమాట. మరి ఆయనకి ఇంకా శరీరం ఉంది కదా అంటే ఉంటుంది. మనకు శరీరం ఎలా వచ్చిందంటే పూర్వ కర్మలను బట్టి ఈ ఫల స్వరూపం కదా ఈ శరీరం అనేది. అందువల్ల ఎప్పుడైతే జీవితం ఉన్నంత కాలం ఆ శరీరం అలా ఉంటుంది. ఆత్మ మట్టుకు ముక్తి చెందినా కూడా ఆ శరీరం అనేది అట్లా ఉంటుందన్నమాట, ఆ కర్మ ఫలితాన్ని అనుభవించటానికి. మరి ఎప్పుడైతే ఆయన మరణించిన తర్వాత ఇంకా మళ్ళా శరీరం అనేది ఇంకా ఉండదు అట్లా అనమాట. ఇంకా దీనికి శ్రీల ప్రభుపాద గారు ఇది ఫ్యాన్ ఉదాహరణగా చెప్తున్నారనమాట. ఎట్లా అంటే మనము ఒక ఫ్యాన్ స్విచ్ వేసామనుకోండి, అది తిరుగుతూ ఉంది. స్విచ్ ఆపేసాం అయినా కూడా కొంతసేపు అలా తిరుగుతూ ఉంది. దానికి కారణం ఏంటంటే దాంతకు ముందు ఉన్నటువంటి శక్తితో అది తిరుగుతుందనమాట, స్విచ్ ఆపినా కూడా. అట్లాగనే ఈ దేహం అనేది
ఉన్నంత కాలము అంటే పూర్వ కర్మ బట్టి వచ్చినటువంటి ఈ దేహం ఉన్నంత సేపు కూడా ఆ శరీరం అట్లా ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఆ యొక్క కర్మఫలం అనుభవించటం అయిపోతుందో అప్పుడు ఆ శరీరం అనేది పోతుంది. ఇంకా మళ్ళా ఏ చీమగానో నల్లిగానో మనిషిగా పుట్టాల్సిన అవసరం ఉండదు అనమాట. ఇంకా ఆయనకి జన్మ అంటూ ఉండదు. ఈ స్థితిలో ఉన్నటువంటి ఆత్మ సాక్షాత్కారం పొంది ముక్తుడు అయినటువంటి జీవికి. ఇది 38వ శ్లోకంలో తెలుసుకున్నాము. ఇంకా 39వ శ్లోకంలో చూద్దాం. యథా పుత్రాచ్చ విత్తాచ్చ పృథక్మత్య ప్రతీయతే అప్యాత్మతేనాభిమతాత్ దేహాదే పురుషస్తదా. 39 మాతాజీ. మాతాజీ కొంచెం స్క్రోల్ చేయి, 39కి వెళ్ళాలి. స్క్రీన్ మీద రాలే మాతాజీ. హరే కృష్ణ. అవును మాతాజీ, చెప్పాను మాతాజీ. శ్లోకం మార్చండి అమ్మా. అది వాళ్ళు మార్చే లోపల చెప్తా. నాకు ఇది చదువుతుంటే యోగి లక్షణాలు, ముక్తాత్మ అయినటువంటి యోగి చదువుతుంటే నాకు జడభరతుడు గుర్తుకొచ్చాడు పద్మజ. తర్వాత మాట్లాడదాం, ఇది వచ్చింది. హరే కృష్ణ మాతాజీ. చదవాలా మాతాజీ? చదవండి. యదా యదా పుత్రాచ్చ వితాచ్చ పృథుమర్మత్యః ప్రతీయతే అప్యాత్మత్వేనాభి మతాదేహా పురుషాస్తదా. కుటుంబము విత్తమునెడ గల గాఢానురాగము కారణమున మనుజుడు పుత్ర విత్తాదులు తానే అయినట్లు భావించును. దేహముపై గల అనురాగముచే అతడు దానిని తనదిగా తలుచును. కానీ నిజమునకు కుటుంబము ధనము అనునవి తనకు అన్యమైనవని మనుజుడు తెలుసుకొనగలిగినట్లుగా ముక్తాత్ముడు, కొంచెం కింద కనిపిస్తలేదు మాతాజీ, ముక్తాత్ముడు మరియు తన దేహము ఒకటి కాదని ఎరుగకుండును. సరిగా కనిపిస్తలే మాతాజీ. ముక్తాత్ముడు తన దేహము ఒకటి కాదని ఎరుగగలుగును. సరే, సరిగ్గా కనిపిస్తలే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అదే కృష్ణవేణి మాతాజీ. ముక్తాత్ముడు తను మరియు తన దేహము, తనకు తన దేహం ఒకటి కాదని తెలుసుకుంటాడు అంటున్నారు. తను అంటే ఆత్మ, దేహం అంటే అవును. నేను ఊహిస్తున్నా. మీరు ఒక్కసారి వర్డ్ టు వర్డ్ మీనింగ్ చదవరా? ఎందుకంటే శ్లోకంలో మీరు అంతా కలిపి ఎడ్డదిడ్డంగా చదివేసిండ్రు. ఒకసారి వర్డ్ టు వర్డ్ మీనింగ్ చదవండి, మీకు తెలుస్తుంది. యదా పుత్రాచ్చ వర్డ్ టు వర్డ్ మీనింగ్, ప్రతి పదార్థాలు చదవండి. అది పైకి రావట్లేదు మాతాజీ. వచ్చిందమ్మా, శ్లోకం కిందనే ఉంది. మీకు కరెక్ట్ పదం తెలుస్తుందని చదవమంటున్నా. యథా వలే, అది మీనింగ్సా మాతాజీ? ప్రతి పదార్థం, వర్డ్ టు వర్డ్ మీనింగ్. కుటుంబము విత్తమునెడ గల కాదు, అది కాదు, అది తాత్పర్యం అవుతుంది పైన. యథానిచ్చి మీనింగ్ ఇచ్చారు. వలే పుత్రాత్ పుత్రునికి చ మరియు విత్తాత్ ధనమునకు చ కూడా పృథుక్ భిన్నముగా మధ్య మానవుడు ప్రతీయతే ఎరుగును. అపి కూడా ఆత్మత్వేన స్వభావరీత్యా అభిమతాత్ దాని ఎడ అతడు అనురాగము కలిగియుండును. దేహాంద్రియ మనస్సులకు పురుష ముక్తాత్ముడు తదా అదే విధముగా. దేహేంద్రియ, దేహము ఇంద్రియాలు, దేహేంద్రియ మనస్సులకు. ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, కుటుంబము విత్తము వాటి మీద
గాఢమైనటువంటి అనురాగం ఉన్నటువంటి ఈ మనిషి ఈ పుత్రులు విత్తము తానే అని భావిస్తారు. తన పిల్లలు, తన ధనము, ఇవన్నీ కూడా వాళ్ళు అట్లా భావిస్తారు. ఈ భావించడానికి కారణం ఏంటంటే ఈ విపరీతమైనటువంటి గాఢమైనటువంటి అనురాగం కారణంగా. ఇంకా ఏంటంటే దేహంపై గల అనురాగంచే అతడు దానిని తనవిగా తలుచుకుంటాడు. దేహం తన అనుకుంటున్నాడు కదా, అందుకని దేహంతో ఏదైతే సంబంధాలు ఉన్నాయో అవన్నీ నావి అనేది అనుకుంటున్నాడు అనమాట. కానీ నిజానికి కుటుంబము, ధనము అనవి తనకు అన్యమైనవని వివేకంగా మనుజుడు తెలుసుకున్నట్లుగా ముక్తాత్ముడు కూడా తాను మరియు తన దేహము ఒకటి కాదని ఎరుగగలుగును. ఇప్పుడు ఎట్లయితే ఈ కుటుంబము, ధనము, నాతో ఉన్నటువంటి పుత్రులు గాని, ధనం గాని, భర్త గాని, ఎవరైనా గాని వీళ్ళందరూ వేరు, నేను వేరు అని ఎవరు తెలుసుకుంటారు? వివేకం ఉన్నటువంటి మనిషి తెలుసుకుంటారు. అట్లాగనే ఈ ముక్తాత్మ కూడా ఆయన తెలుసుకుంటాడు, నేను నా దేహం ఒకటి కాదు అనేది ఆయన తెలుసుకుంటాడు అనమాట. ఇక్కడ మనకు శ్రీల ప్రభుపాద గారు భాషణలో చెప్తున్నారు, నిజ జ్ఞాన స్థితి ఈ శ్లోకం నందు వివరింపబడింది. నిజమైన జ్ఞానం నిజ జ్ఞాన స్థితి అనేది ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఎందుకంటే పిల్లలు ఎంతో మంది ఉన్నప్పటికీ కొంతమందిని మనం మన అనురాగ కారణంగా పుత్రులుగాను పుత్రికలుగాను అంగీకరిస్తాం. ఒక స్కూల్కి వెళ్తే ఎంతో మంది పిల్లలు అన్నారు, వాళ్ళలో వీడి నా అబ్బాయి, వీడి నా కూతురు అని మనం ఎందుకు అనుకుంటామంటే మనము ఇంకా ఈ ముక్తాత్మ స్థితికి రాలేదు కాబట్టి, వాళ్ళందరూ వాళ్ళ మీద ఎంతో అనురాగం, ఈ శరీరం నేను అనుకుంటున్నాను కాబట్టి నాకు నా నుండి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళ మీద ఎంతో అనురాగం అనమాట. అందువల్ల ఇట్లా అనుకుంటుంటాము. పిల్లలందరూ మనకు అన్యమైన వారని తెలిసినప్పటికీ మనం అట్లా అనుకుంటాం. మనకేమైనా అంటుకొని వాళ్ళు ఉన్నారా? లేదు కదా, దూరం విడిగానే ఉన్నారు, కానీ మన అనే భావనతోనే ఉంటాం. అదే విధంగా ధనం పట్ల అనురాగం కారణంగా బ్యాంకులో ఏ కొద్దిపాటి ధనం ఉన్నా కూడా అది నాది అనేది భావనలో ఉంటాము. అదే రకంగా దేహం ఎడగల అనురాగము దానిని మనదని పలుకుదాం. ఇదే నా దేహము అని మొదలుపెట్టి నా భావన విస్తరిస్తుంది. నా దేహంతో ఆగదు, ఇంకా మిగతా నా డబ్బు, నా అది ఎంత అవుతుంది, నా చెయ్యి, నా పాదము అంటూ ముందుకేగి ఇది నా ధనము, నా పుత్రుడు అని ఈ విధంగా అంటూ కొనసాగిస్తూ ఉంటాను అనమాట. కానీ నిజానికి పుత్రవిత్తాదులు నాకు అన్యమని నేను ఎరుగుదును. ఎవరైతే వివేకం ఉన్నదో వాళ్ళకి తెలుసు, ఇవి నేను వాళ్ళు ఒకటి కాదు, మేము సపరేట్ అని. ఈ విషయం దేహమునకు సైతం సంగతమై ఉన్నది. నేను దేహమునకు అన్యముగానున్నాను. ఇచ్చట అవసరం ఏంటంటే అవగాహన, ముఖ్యంగా ఏంటంటే అర్థం చేసుకోవటం. దాన్నే ప్రతిబుధ అంటారు. ప్రతిబుధ అంటే బాగా తెలుసుకున్నవాడు అనమాట. ఈ నేను నా శరీరం కాదు అని తెలుసుకున్న వాళ్ళు ముక్తాత్ములు అవుతారు. అట్లనే ఇప్పుడు నేను నా నుండి వచ్చిన పుత్రులు గాని, ధనం గాని మేమంతా కూడా సపరేట్ అని ఎలా వివేకం వాళ్ళు తెలుసుకున్నారో, ఇట్లానే ముక్తాత్మ కూడా నేను నా దేహం వేరు అనేది తెలుసుకుంటారని ఈ శ్లోకంలో చెప్తున్నారు. దేహాత్ముడు తానే సంతానము సంపాదనగా భావించును, వాస్తవానికి అవి ఒకటి కాదు. ఇంకా రెండో పాయింట్ గా ముక్తాత్ముడు తాను దేహం ఒకటి కాదు అని తెలిసినవాడు. ముక్తాత్ముడు అంటే తాను దేహం ఒకటి కాదు అని తెలిసినవాడు. అనేక మంది పిల్లల మధ్యలో ఉన్న తన సంతానాన్ని నా పిల్లలు అని గర్విస్తాడు. ఇంకో పాయింట్ అంటే అలాగే ఖజానాలో ఏ కొద్దిపాటి ధనం ఉన్నా కూడా అది నాదిగా భావిస్తాం. వాస్తవానికి అవి మన శరీరంతో ఉండవు, బాహ్యంగా ఉంటాయి, అయినా కూడా మనవి అని భావిస్తాం అనమాట. ఏదైతే వివేకం ఉన్న వాళ్ళే అనుకుంటారు ఇవన్నీ సపరేట్ అని. ప్రతిబద్ధ అంటే నేను దేహమునకు అన్యంగా ఉన్నామనే అవగాహన, అదే ముక్త జ్ఞానం అన్నమాట. నేను దేహము ఈ రెండు విడివిడి అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకే ముక్త జ్ఞానము ఉన్నదని ఈ శ్లోకం ద్వారా మనకు తెలుస్తుంది. ఇంకా 40 శ్లోకాన్ని వెళ్దాము. యథోల్ముఖాద్విస్ఫులింగాత్ ధూమాద్వాపి స్వసంభవాత్
ఆప్యాత్మత్వేనాభిమతాత్ యథాగ్ని పృథగుల్మకాత్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ. మాతాజీ. స్క్రోల్ చేయండి మాతాజీ, కనబడట్లేదు శ్లోకం. వచ్చింది మాతాజీ స్క్రీన్ మీద. హరే కృష్ణ లేదు మాతాజీ. మాతాజీ. చదవనా మాతాజీ? ఓకే ఓకే. ఓకే మాతాజీ. యతోల్మికాద్విస్ఫులింగా ధూమాద్వాపి సంభవాత్ అప్యాత్మాత్వేనాభి మతాద్యతాగ్నిః పృథక్కుల్ముఖాత్. ప్రజ్వరిల్లునటువంటి అగ్ని ఇతరములకు జ్వాలలకు నిప్పురవ్వలకు ధూమమునకు భిన్నమైనట్టిది. ఒకే కాష్టం నుండి ఉద్భవించిన కారణమున అవి సన్నిహిత సంబంధం కలిగి ఉన్నను అగ్ని వాటికి భిన్నంగా నుండును. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇప్పుడు అగ్ని, మంట, నిప్పురవ్వలు, పొగ ఇవన్నీ కూడా కలిసి ఉన్నట్లే కనపడతాయి. ఇప్పుడు ఒక చెక్క మండుతూ ఉంటే చూడటానికి ఇవన్నీ కలిసినట్టుగానే ఉన్నాయి, కానీ అవన్నీ కూడా సపరేట్ అన్నమాట. ఎప్పుడైతే చెక్కకు అగ్ని అనేది ఉత్పత్తి అయిందో అప్పుడు అగ్ని, పొగ, నిప్పురవ్వలు ఇవన్నీ కూడా అవన్నీ కూడా కలిసి ఉన్నట్లు కనపడుతున్నాయి, కానీ అవన్నీ కూడా సపరేట్ అన్నమాట. ఇదే ఈ విషయం దీనిలో చెప్తున్నారు ప్రభుపాద గారు. ప్రజ్వలించిన అగ్ని ఇతరములకు జ్వాలలకు నిప్పురవలకు ధూమమునకు భిన్నమైనది. ఒకే కాష్టం అంటే చెక్క అనమాట. ఆ చెక్క నుండి ఉద్భవించిన కారణమున అన్ని సన్నిహిత సంబంధం కలిగి ఉన్నను అగ్ని వాటికి భిన్నంగా ఉంది. అగ్ని వల్లే అవన్నీ కనపడుతున్నా అగ్ని మట్టుకు మళ్ళీ సపరేట్ అనమాట. ఇవేటికి వాటికి సపరేట్, కానీ చూడటానికి అన్ని ఒకటిగానే కనపడుతున్నాయి. శ్రీల ప్రభుపాద గారు భాషణలో చెప్తున్నాం, మండుచున్న కాష్టము, నిప్పురవలు, ధూమము, అగ్ని జ్వాలలు అనునవి అగ్ని యొక్క అంశాలు అయినా కారణమున విడివిడిగా ఉండలేనప్పటికీ ఒకదానికొకటి భిన్నమై ఉన్నాయి. ఒక చెక్క ఉన్నదనుకోండి, దానికి అగ్ని లేనా ఆ అగ్ని మనం అంటించకపోతే ఇవన్నీ ఏమీ కనపడదు. ఎప్పుడైతే అగ్ని వచ్చి తాకిందో ఇవన్నీ కనపడతాయి, కానీ ఇవన్నీ విడివిడిగా అన్నమాట. మనకు చూడటానికి అన్ని ఒకటే చోట ఉన్నట్లు కనపడుతున్నాయి. అగ్ని మరియు పొగ పూర్తిగా భిన్నమే అయినను అల్పజ్ఞుడైన వాడు పొగని అగ్ని అని తలుస్తారు. అగ్ని నుండి వేడి వెలుగును వేరు కావించలేకపోయినను అవి మాత్రము అగ్నికి వేరుగా ఉన్నవి. ఇప్పుడు మనం భోగి మంటలు వేసుకున్నాము, ఈ వేడి అనేది వస్తున్నది, మన శరీరానికి తాకుతుంది. మనకి ఏదైతే అగ్ని కనపడుతుందో దానిలోకి వెళ్ళి మనం చేయి పెట్టక్కర్లేం, కానీ అది ఫీల్ అవుతున్నాం ఆ వేడి అనేది. మళ్ళీ చీకటిగా ఉన్న రూమ్ లో ఒక మన దీపం వెలిగిస్తే అంతటా వెలుగు వస్తుంది. సో అవి ఏంటంటే అవి వాటి నుండి వస్తున్నాయి, కానీ అవన్నీ కూడా సపరేట్ అన్నమాట. ఇది ఈ శ్లోకంలో చెప్తూ, ఈ శ్లోకం ఎందుకు ఇలా ఎగ్జాంపుల్ ఇచ్చారనేది 41వ శ్లోకంలో చెప్తారు. భూతేంద్రియాంతఃకరణాత్ ప్రధానానాత్ జీవ సంహితాత్ ఆత్మా తదా పృథగ్ద్రష్ట భగవాన్ బ్రహ్మ సంహితః. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. భూతేంద్రియంతఃకరణాత్ ప్రధానా జీవ సంహితాత్ ఆత్మా తదా పృథగ్ద్రష్ట భగవాన్ బ్రహ్మ సంహితః. పరబ్రహ్మముగా తెలియబడు భగవానుడే ద్రష్టయై ఉన్నాడు. ఇంద్రియములు, పంచభూతములు, చైతన్యము అనువానిని కూడి ఉన్న జీవునికి అతడు భిన్నుడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. పరబ్రహ్మగా తెలియబడు భగవానుడే ద్రష్ట అయి ఉన్నాడు. ద్రష్ట అంటే చేసేవాడు, చేయించేవాడు అన్ని ఆయనే అన్నమాట. ఇంద్రియములు, పంచభూతములు, చైతన్యము అనువానిని కూడి ఉన్న జీవునికి అతడు భిన్నుడు. ఇప్పుడు మన శరీరంలో జీవుడు ఉన్నాడు. ఈ శరీరం ఎట్లా ఉంది? పంచభూతాలతో ఉంది, వాటికి ఇంద్రియాలు ఉన్నాయి, ఆ చైతన్యం అనేది ఆత్మ ద్వారా వస్తుంది, మళ్ళా పరమాత్మగా ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక దాంట్లో ఉన్నాయి, కానీ వీటికి భిన్నంగా ఉన్నాయి అన్నమాట.
అన్ని సపరేట్ సపరేట్. అది ఇంకా శ్రీల ప్రభుపాద గారు భాష్యంలో చెప్తున్నారు, ఇవి జీవుల వాస్తవిక స్థితి ఏంటంటే నిప్పురవ్వలతో పోల్చారు. మనం ఇందాక శ్లోకంలో నిప్పురవ్వలు అని చెప్పుకున్నాం కదా, వాటిని ఆత్మతో పోల్చారు. తర్వాత పొగ ఏదైతే ఉందో దాన్ని భౌతిక శక్తితో పోల్చారు. ఆ కాష్టం అంటే చెక్క, ఆ చెక్కనేమో ఒక శరీరంతో పోల్చారు. అగ్ని అంటే పరమాత్మ అన్నమాట. ఈ విధంగా మనం బేస్ చేసుకుంటూ ఇలా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క మంటల్లో అన్ని ఎలా కలిసి ఉన్నాయో, ఈ పొగ, నిప్పు రవ్వలు, అగ్ని, అలాగే ఈ శరీరంలో కూడా ఆత్మ, పరమాత్మ, ఇంద్రియాలు, మనస్సు అవన్నీ కూడా కలిసే ఉన్నాయి. ఒకే శరీరంలో అయినా కూడా ఆత్మ సపరేటు, పరమాత్మ సపరేటు, శరీరము సెపరేటు, కానీ అన్ని కూడా కలిసే ఉంటాయి, కానీ అన్ని సపరేటే. ఇదే అచింత్య భేద అభేద తత్వం. మనకు చైతన్య మహాప్రభు చెప్పిన తత్వం ఇదే అన్నమాట. ఇంకా శ్రీల ప్రభుపాద గారు చెప్తున్నారు, భాగవత సంప్రదాయపు పూర్ణ సిద్ధాంతము ఇదే అయ్యున్నది. అదే విషయం కపిల భగవంతుడు కూడా ఇక్కడ మనకి ధ్రువపరిచారు అని చెప్తున్నారు. పూర్ణ బ్రహ్మమును గూర్చిన స్పష్టమైన అవగాహన ఇక్కడ మనకి తెలియబడింది. ఎట్లా అంటే నిత్యుడకు జీవుడు భౌతిక తత్వములకు భిన్నుడు. లోపల జీవుడు ఉన్నాడు, శరీరము వేరు. భౌతిక తత్వముల సృష్టికర్త అయినటువంటి ఆ భగవానుడు జీవునకు భిన్నుడు. ఆయన లోపల ఉన్నాడు, కానీ ఆయన సపరేట్ అన్నమాట. ఈ తత్వమును చైతన్య మహాప్రభు అచింత్య భేద అభేద తత్వం అని ఉపదేశించారు. అంటే ఏ కాలమున ప్రతిదియు కూడా ఇతరముతో ఏకము మరియు భిన్నము అయి ఉన్నది. మనకి అనేక సార్లు మాతాజీ వాళ్ళు కూడా చెప్పారు. ఉదాహరణగా సముద్రం దగ్గరికి వెళ్ళి ఒక స్పూన్ తో నీళ్లు తీసుకున్నప్పుడు ఆ రుచి చూస్తే ఉప్పగా ఉంది. ఆ సముద్రంలో నీళ్ళన్నీ కూడా ఉప్పగానే ఉన్నాయి. ఈ రెండు సేమ్ గా ఉన్నాయి అన్నమాట, కానీ పరిమాణంలో వేరువేరుగా ఉన్నాయి. అట్లని ఇక్కడ అదే చెప్తున్నారు. ఏకకాలంలో ప్రతిదియు ఇతరంతో ఏకంగా ఉంది, మళ్ళా భిన్నంగా కూడా ఉందన్నమాట. భగవానుని బాహ్యశక్తి చే సృష్టించబడిన ఈ భౌతిక జగత్తు సైతము ఆ దేవదేనతో ఏకకాలమున భిన్నము అభిన్నము అయ్యున్నది. భౌతిక జగత్తు కానీ ఆధ్యాత్మిక జగత్తు కానీ ఏదైనా కూడాను భిన్నంగా ఉన్నదన్నమాట. మళ్ళా ఈ భౌతిక జగత్తుకు వచ్చేసి మళ్ళా ఏకంగా కూడా ఉన్నది. ఈ భౌతిక శక్తి సైతము భగవానునికి అభిన్నము. ఇది భగవంతుడి నుండి తయారు చేయబడినటువంటి ఈ భౌతిక జగత్తు కూడా కానీ ఆయనకు భిన్నంగా ఉందన్నమాట. కానీ ఆయన అవతరించినప్పుడు ఈ భౌతిక జగత్తులో వస్తున్నారు, వెళ్తున్నారు, కానీ ఆయనకి ఇవన్నీ కూడా మనకి ఏవైతే మన ఫీలింగ్స్ ఉంటాయో అవన్నీ కూడా ఏమి ఉండవు. అట్లనే భగవంతుడు మన శరీరంలో పంచభూతాలతో తయారు చేసినటువంటి శరీరంలో ఉన్నారు, కానీ ఆయన సపరేటు, ఆత్మ సపరేటు, శరీరము సపరేటు. ఈ భౌతిక శక్తికి సైతం భగవానుడు భిన్నంగా ఉన్నాడనమాట. భౌతిక శక్తి అనేది ఆయన నుండి వచ్చిన దానికి ఆయన భిన్నంగా ఉన్నాడు. అదే సమయంలో భిన్న రీతిని వర్తించడి కారణమున అది అతనికి భిన్నం కూడా అయి ఉన్నది. అదే విధంగా జీవుడు సైతము దేవదేవునితో ఒకే కాలంలో ఏకము భిన్నము కూడా అయి ఉన్నారు. ఇప్పుడు అంతే కదా, అగ్ని ద్వారానే రవ్వలు వస్తున్నాయి. అగ్ని లేకపోతే రవ్వలు రావు. రవ్వలంటే ఆత్మ కదా, మనం భగవంతుడు ఉండబట్టి భగవంతుడి నుండి మనం వచ్చాము. అదే చిన్న రవ్వ అంటే మనకి కంటికి అట్లా కనిపించి మళ్ళీ కింద పడిపోయి అది ఒక బూడిలాగా కనపడుతుంది, ఒక చిన్న డాట్ లాగా. కానీ అగ్ని అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. కానీ ఆ రవ్వ మన మీద పడినప్పుడు మనకి చురుక్కుమంటుంది. అంటే అగ్నిలో చేయబెట్టినా మనం ఏదైతే కాలిందని ఫీల్ అవుతామో అదే ఫీలింగ్ ఒక చుక్క పడినా మనకి అదే ఉంటుంది. దాన్ని బట్టి అగ్ని నుండి వచ్చిన ఆ రవ్వలు కానీ ఒకటే అనమాట. ఆ యొక్క గుణం అదే ఉంది, కానీ పరిమాణం డిఫరెంట్ గా ఉంది. ఇదే విషయము ఈ అచింత్య భేద అభేద తత్వము. ఇది భాగవతంలో కూడా
ఉన్నది. దీన్ని మనకి కపిల భగవంతుడు ధృవీకరిస్తున్నారు. ఇవన్నీ కూడా ఎవరు చెప్తున్నారు? దేవహూతికి కపిల భగవంతుడు చెప్తున్నారు అనమాట. సో ఇది ధృవీకరించబడింది అని మనం తెలుసుకుంటూ ఆ ఇంకా శ్రీల ప్రభుపాద గారు ఏం చెప్పారంటే, ఈ భాగవత సిద్ధాంతంపై ఆధారపడి ఉన్నాయన్నమాట. ఏమేంటంటే ఇవన్నీ కూడా వైష్ణవ సిద్ధాంతాలు 4 ఉన్నాయి. ఇది శుద్ధాద్వైతము, ద్వైతాద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతమను 4 ఉన్నాయి ఈ వైష్ణవ సిద్ధాంతాలు. ఈ 4 వైష్ణవ సిద్ధాంతాలు ఈ 2 శ్లోకంలో, మనకు 40వ శ్లోకంలో 41వ శ్లోకంలో చెప్పబడ్డాయి. శ్రీమద్ భాగవత సిద్ధాంతంపైనే ఇవి ఆధారపడి ఉన్నాయి అని చెప్తున్నారు. ఇంకేంటంటే నేను ఇది కొంచెం చెప్పడానికి ప్రయత్నిస్తాను మాతాజీ, నా ప్రభుని అడిగి రాసుకున్నాను, తప్పైతే కరెక్షన్ చేయండి. ఇప్పుడు అద్వైతం అంటే, ద్వైతం అంటే, ద్వై అంటే 2, అద్వైతం అంటే 2 కానిది అని అర్థము. ఇక్కడ మనకు శుద్ధాద్వైతము అని ఇచ్చారు కదా, ఇది 2. అది శుద్ధ అంటే పవిత్రమైనది, పవిత్రమైన 2 అంటే ఆత్మ పరమాత్మ అన్నమాట. ఈ విషయాన్ని ఎవరు చెప్తున్నారంటే విష్ణు స్వామి ప్రతిపాదించారు. ఈ శుద్ధ అద్వైతం అనేది విష్ణు స్వామి ప్రతిపాదించారు. తర్వాత ఈ సాంప్రదాయం వచ్చేసి రుద్ర సాంప్రదాయం అని కూడా అనుకోవచ్చు. తర్వాత రెండోది వచ్చేసి ద్వైతం అంటే ఇది మనదనమాట, అచింత్య భేద అభేద తత్వం. ఇది ప్రతిపాదించింది చైతన్య మహాప్రభు. మనకి అదే గుణరూపంగా ఒకటిగా ఉంటాయి, పరిమాణ రూపంలో డిఫరెంట్ గా ఉంటాయి. ఉదాహరణకు సముద్రము, లేకపోతే అగ్నిరవ్వలు. తర్వాత మూడోది వచ్చేసి విశిష్టాద్వైతము. ఇది ఎవరు చెప్పారంటే రామానుజాచార్యులు గారు చెప్పారు. ఈయన ఏం చెప్తున్నారంటే విశిష్టాద్వైతం అని ఎందుకు అంటున్నారంటే, ఈ ఈ విశిష్టాద్వైతం అనేది రామానుజాచార్యులు గారు రాకముందు కూడా ఉంది. కాకపోతే ఏంటంటే రామానుజాచార్యులు గారు వచ్చిన తర్వాత దీన్ని ప్రచారంలోకి తీసుకొచ్చారనమాట. అద్వైతమే కాని విశిష్టమైనది అంటే రెండు కాదు కానీ ఇది విశిష్టమైనది అని చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ఎలా చెప్తారంటే ప్రకృతి అనేది శరీరం అనేది ప్రకృతితో తయారు చేయబడింది. తర్వాత జీవాత్మ పరమాత్మ అనే వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ జీవాత్మ ఈ రెండు కూడా ఒకటే కదా, అందువల్ల విశిష్టాద్వైతముగా చెప్పబడింది అని చెప్పారు. తర్వాత ద్వైతం అంటే ఇది మధ్వాచార్యులు గారు చెప్పారనమాట. వీళ్ళు కూడా ఆత్మ పరమాత్మ ఉన్నాయని చెప్తారు. ఈ 4 కూడా వచ్చేసి వైష్ణవ తత్వ సిద్ధాంతాలే. సో ఇది మాతాజీ. మరి అద్వైతం అనేది శంకరాచార్యులు ఇంకా ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఇంతవరకే మాతాజీ, నాకు అర్థమైనంత వరకు. ఏమైనా తప్పులు చెప్పానో తెలియదు. హరే కృష్ణ మాతాజీ. ఇంకా ఈరోజు స్థాపన మాతాజీది. ఓకే తల్లి, ఇంకోటి అందరికి చెప్పొచ్చులే తలకాయ మాతాజీ, టైం ఉంది. అమ్మ రేపు మరీ తొందరగా అయిపోతుంది. అంటే మీరు తీసుకుంటారంటున్నారుగా. రేపు ఎందుకు, పోతూనే ఉంది కదా మాతాజీ. మీరు స్టార్ట్ చేయండి రేపు, మాతాజీ అయిపోయిన తర్వాత. పోతున్న భాగవతం మనం లేకపోయినా దామోదరి ఎవరో ఒకరు మేనేజ్. అతనికి మానాలు, ఏం తింటున్నాడో ఏం తినట్లేదు, దేహానికి అందజేసే అవమానాలు, వదనలు అన్నలు, అతన్ని ఎన్నో రకాల పనులు చెప్పి హింసించిన అవన్నీ అతను పట్టించుకోలేదు. ఆఖరికి బందిపోట్లు ఆయన పట్టుకుపోయి స్నానం చేసి దేవికి ఆఫర్ చేద్దామంటే కూడా అతను ఎటువంటి చలనం. అంటే దేహ అవస్థ నుంచి అతను ఎప్పుడో బయటకు వచ్చేసాడు అనమాట. మీరు ఆ శ్లోకం చెప్తుంటే నాకు అది గుర్తుకొచ్చింది, ఆ యోగి సంగతి. ఇది మన జడభరతుని స్థితి, అటువంటి స్థితి, దేహస్థితి దాటిపోయారు. తర్వాత ఈ పిల్లల గురించి భార్య గురించి చెప్పారు కదా, దాన్ని మన వైష్ణవ ఆచార్యులు చక్కటి సాంగ్లు చెప్పారు. అది 1 సెకండ్, యా భజహురే మన దాంట్లో ఏదన యౌవన
పుత్ర పరిజన ఇటికే అచపరాతీతిరే. అంటే ఆయన ఏమంటున్నారంటే ఈ మనకు గ్యారంటీగా ఇదే నిజమైన ఆనందం అని ఏముంది. ఒకవేళ మనకు డబ్బు ఉన్నా, యవ్వనం ఉన్నా, పుత్రులున్నా, మన చుట్టూ పరివారం ఉన్నప్పటికీ కూడా ఇదే నిజమైన ఆనందం కాదు. అంటే అది తెలుసుకున్నవాడు యోగి అన్నమాట. ఆ దేహ భావంలో ఉన్నవాడికి ఇవన్నీ, ఇది నాది, నా వాళ్ళు, నేను మా మమకారాలు ఎందుకు ఉంటాయంటే అందుకుంటాయి అనమాట దేహ భావనలు ఉండబట్టి. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే ఆ వైష్ణవులు, ఈ జీవితం ఎట్లా అంటే ఈ కమలం యొక్క కమల దళం మీద ఒక చుక్క పడితే అది అట్లే నిల్చుండిపోతుంది, దాంట్లో ఇంకిపోదు. అటువంటి అన్నట్టు అంటే ఆ కమలపు రెక్కల మీద ఉన్నటువంటి నీటి చుక్క లాంటిది ఈ జీవితము అని చెప్తున్నారు. అంత అది ఎప్పుడైనా జారిపోవచ్చు. కొంచెం గాలికి కనుక తామరపు కదిలింది అనుకోండి అని ఇటు పట్టు పడిపోవచ్చు. ఇంత ఉమ్, తాత్కాలికంగా ఉండే ఈ జీవితాన్ని నువ్వు ఇటువంటి భావనలతో వేస్ట్ చేసుకోకుండా భగవంతుడిని ఆరాధించు, భగవంతుడి యొక్క పాదాలను ఆశ్రయించు అని ఈ భజగురే మనలో చెప్తున్నారు అనమాట. అది నువ్వు చెప్తుంటే నాకు ఎందుకో సడన్గా అది గుర్తుకొచ్చింది. హరే కృష్ణ. ఈ రెండు ఐ థాట్ ఐ షేర్. కానీ ఇవి ఉన్నాయి కదా, ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము, ఆ తర్వాత అచింత్య అచింత్య అభేదం తత్వం, ఇవి ఎన్నిసార్లు విన్నా మైన్యూట్ మైన్యూట్ డిఫరెన్స్. ముఖ్యంగా విశిష్టాద్వైతము రామాంజల వారు చెప్పింది చాలా ట్రిక్కీగా ఉంటుంది. మిగతా అన్ని చాలా క్లియర్గా ఉంటాయి. ఉన్నాడు ఆ, ద్వైతం అంటే రెండు, స్వామి ఆత్మ, పరమాత్మ ఆత్మ. ఆయన్ని పూజింపదగినవాడు, మనం పూజించే వాళ్ళం, పూజించాల్సిన వాళ్ళం. ఆయన స్వామి, మనం సేవకులు. అంత క్లారిటీ ఉంటుంది ద్వైతంలో. ఇంకా అద్వైతంలో రెండు కాదు, అంతా ఒకటి అన్న తత్వం శంకర ఫిలాసఫీ. ఆ విశిష్టాద్వైతంలో ఇంకా కొంచెం అది అది ఎట్లా ఉంటుందంటే ద్వైతానికి అద్వైతానికి మధ్యలో చెప్తున్నారు. మనకు అర్థం కాదు, అది ఇంకా ఇంకా డీప్ గా స్టడీ చేయాల్సిందే. ఇంకా చైతన్య మహాప్రభు చెప్పింది ఏమన్నారంటే క్వాలిటేటివ్లీ, అంటే గుణరీత్యా ఒకటి. ఎందుకంటే మనం ఆయన నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి నిప్పు నుంచి వచ్చే రవ్వకు నిప్పు గుణమే ఉంటుంది. మేబీ ఎక్కువసేపు, కానీ ఒక్కసారి వచ్చి కాగితం మీద పడింది అనుకోండి, కాగితం చిన్న హోల్ పడుతుంది. మన మీద పడింది అనుకోండి, చురుకు అనిపిస్తుంది ఆ క్షణం, తర్వాత అది చల్లారిపోతుంది. అదే రకంగా మనం కూడా భగవంతుడి సంతానం కాబట్టి ఆయన సృష్టి ఆయనకుంటే తత్వాలు మాకు ఉంటాయి. గుణరీత్యా సమానమైనప్పటికీ వాటి యొక్క సంఖ్యారీత్యా అంటే క్వాంటిటేటివ్లీ చాలా తక్కువ. అదే అన్నమాట డిఫరెన్స్. అది చాలా క్లియర్గా చెప్పారు ఆయన. కొంచెం విశిష్టాద్వైతం గురించి ఇంకా క్లారిటీ రావాలి. ఇంకా మీరు చెప్పారు కదా కుమార సంప్రదాయంది, అది నాకు సరిగ్గా తెలియదు పద్మజ. అసలు ఎప్పుడు ఈ నాలుగే చెప్తారు, ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము, అచింత్య అచింత్య భేద తత్వం. మీరు చెప్పింది నాకు విశిష్ట ద్వైతం గురించి, నాకు అద్వైతం గురించి నాకు తెలియదు. యా శుద్ధ అద్వైతము, ఇది విష్ణు స్వామి శుద్ధ అద్వైతం, అది గురించి నాకు సరిగ్గా తెలియదు ఏం మాట్లాడతావు అది. హరే కృష్ణ.